అందరికీ నమస్కారం. నేను మీ మౌనికా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ది బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీని నేను మీకు చూపించబోతున్నాను. రెసిపీ వచ్చేసి మిల్ మేకర్స్ పులావ్ అండి. ఈ మిల్ మేకర్స్ పులావ్ అనేది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని డైట్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు ఈ మిల్ మేకర్స్ వల్ల యూజెస్ ఏంటో నేను మీకు చెప్తాను. మిల్ మేకర్స్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, మినరల్స్ కంటెంట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈజీగా డైజెషన్ అవుతుంది. అంతేకాకుండా దీనిలో కొలెస్ట్రాల్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సోయా బీన్స్ నుంచి ఆయిల్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ మిల్ మేకర్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. కాబట్టి దీనిలో 70 to 80% మనకి కొలెస్ట్రాల్ అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్ కోసం డైట్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళ డైట్ ప్లాన్లో ఈ మిల్ మేకర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని మీరు వీక్లీ 3-4 టైమ్స్ తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కేవలం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రమే కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మిల్ మేకర్స్తో తీసుకునే ఎటువంటి రెసిపీని తింటే వాళ్ళ ఆరోగ్యపరంగా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మిల్ మేకర్స్ వల్ల మనకి ఎటువంటి యూస్ ఉన్నాయో. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన లక్కీ కుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ మిల్ మేకర్స్ పులావ్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ మిల్ మేకర్స్, 1 కప్ రైస్, మీడియం సైజ్ టమాటో 1, 1 క్యారెట్, 1 మీడియం సైజ్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, 2 స్పూన్స్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే హోల్ బిర్యానీ మసాలాని తీసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. అందులో 1 కప్ మిల్ మేకర్స్ని యాడ్ చేసుకోండి. ఇలా వీటిని యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవడం వల్ల దీంట్లో ఉండే డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ మిల్ మేకర్స్ అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయి. పది నిమిషాల తర్వాత ఈ మిల్ మేకర్స్లో నుంచి వాటర్ మొత్తం రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, వాటర్ని సపరేట్ చేసి మిల్ మేకర్స్ అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి. మీరు ఈ గీ ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా రెండింటిని కలిపైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ గీ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాను వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. అలాగే క్యారెట్, టొమాటో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీరు 1 స్పూన్ ఉప్పుని, 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. వాటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ముక్కలు అనేవి బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ కారాన్ని, 1/2 స్పూన్ ధనియా పౌడర్ని, 1/2 స్పూన్ గరం మసాలాని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కారం అనేది ఆప్షనల్. నేను స్పైసెస్ అనేవి ఎక్కువగా తీసుకోలేదు, అందువల్ల 1/2 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. ఈ మిల్ మేకర్స్ అనేవి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని మిల్ మేకర్స్ క్వాంటిటీని ఎక్కువగా తీసుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు వెజ్జీస్ని ఎంత ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి అంత యూస్ఫుల్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ అనేవి వాళ్ళకి పుష్కలంగా లభిస్తుంటాయి. ఇలా అన్నిటిని కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. మీరు ఈ టైంలోనే సాల్ట్ని చెక్ చేసుకోండి, సరిపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది నాకు సరిపోలేదు కాబట్టి నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుందాం వాటర్ని. ఇలా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ లిడ్ని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి చూద్దాం. చూసారు కదా రైస్ అనేది ఎలా కుక్ అయిందో, పొడి పొడిగా కుక్ అయింది. చూసారు కదా, ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు రైస్ అనేది ఎంత పొడిగా ఉంటే అంత ఇష్టంగా తింటారండి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్దీ మిల్ మేకర్స్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ అండి. వితిన్ 15 మినిట్స్లో మనం డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఇలా డైరెక్ట్గానే తినవచ్చు, లేదు అనుకుంటే ఈ మిల్ మేకర్స్ పులావ్ని కావాలంటే ఆనియన్ రైతాతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు పెరుగుని మజ్జిగని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ అది వస్తుంది. అంతేకాదు, ఇంతకుముందు వీడియోస్ కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను, మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.